బుచ్చిరెడ్డిపాలెంలోని కాజానగర్లో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాజానగర్లో 6-7 వార్డులలో ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా చీపురు పట్టి వీధులను శుభ్రం చేస్తూ స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయా వార్డులలో ప్రస్తుతం జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఉర్దూ పాఠశాల అదనపు గదుల నిర్మాణం కోసం కొనుగోలు చేసిన స్థలాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పరిశీలించి దానిని పాఠశాల యాజమాన్యానికి అంకితం చేశారు. త్వరలోనే పార్లమెంట్ సభ్యుల నిధుల నుంచి నిధులు మంజూరు చేయించి పాఠశాల భవనాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ భవనం కోసం 2 కోట్లు మంజూరు చేసిన నిధులను దుర్వినియోగం చేశారని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కోట్ల నిధులతో మున్సిపల్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశామని పేర్కొన్నారు. అలానే రాబోయే రోజుల్లో ప్రభుత్వ సహకారంతో మరో 16 కోట్ల నిధులతో బుచ్చిరెడ్డిపాలెంలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఉన్న తేడాను గమనించి ప్రజలు వివేకంతో కూడిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఆగస్ట్ 22 బుచ్చిరెడ్డిపాలెం కాజానగర్లో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసిన కూటమి నేతలకు అందరికీ మరియు కాజానగర్ స్థానిక ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక్క 3వ శనివారం మాత్రమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాస్ ప్రోగ్రాం జరపడం కాదు. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. ప్రతిరోజు మన ఇంటిని ఎలా మనం శుభ్రపరచుకుంటామో మన పరిసర ప్రాంతాలని కూడా శుభ్రంగా ఉంచడము అనేది ఒక మహిళ నుండి మొదలవ్వాలని చెప్పి నేను ఈరోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ ఇంట్లో మీరు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో ఫస్ట్ మీ ఇంటిని మీరు శుభ్రంగా ఉంచుకోవాలి. దాన్ని చూసి భావి తరాల మీ బిడ్డలు కూడా వాళ్ళ గదులను వాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటారు. ఇవన్నీ చూసి మనం బయట ఇంట్లో శుభ్రంగా ఉంచుకుంటే బయట ఇంత చెత్తగా ఉందని మనం బయటను కూడా శుభ్రపరిచే విధంగా ఒక అడుగు ముందుకు వెయ్యాలని చెప్పి మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అదే ఆచరిస్తారు. ప్రతి పౌరుడు కూడా ఆ వీధిలో ఉన్నవాడు వాళ్ళ ఇంటి ముందు నీట్గా ఉంది, మా ఇంటి ముందు సరిగా లేదు అని చెప్పే విధంగా పోటీ పడి మరి ఆ పరిసర ప్రాంతాలని శుభ్రపరచుకుంటారు. ఇవన్నీ కూడా మనం రాబోయే తరాల వాళ్ళకి అందించే బంగారు భవిష్యత్తులో ఒక బాట లాంటిదని చెప్పి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. దీని గురించే మన స్వర్ణాంధ్ర 2047 సంకల్పంతో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర కార్యక్రమం అనే లక్ష్యం ఒక్కటే మంది. మన పరిసరాలను శుభ్రంగా ఉంచడమే. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తానే పాల్గొని ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాలు పంచుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, అట్లాగే ఇంట్లోని తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలి. సాధ్యమైన చోట కంపోజింగ్ ప్రోత్సహించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని కూడా తగ్గించుకోవాలి. నీటిని, విద్యుత్ను వృధా చేయకుండా పొదుపుగా కూడా వాడుకోవాలని చెప్పి చెప్తున్నాను. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సరైన ప్లేస్ లో మీ ఇంటి ముందర బయట ఒక 2 చెత్త బుట్టలు పెట్టి దాంట్లో ఫిల్ చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. రానప్పుడు మున్సిపల్ ఆఫీస్ కి కాల్ చేయడానికి మీకు ఆల్రెడీ ఒక నంబర్ ఉంది, వాళ్ళకి చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే RRR రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనే విధానాన్ని మన జీవితంలో మనం భాగం చేసుకోవాలి. అవసరం లేని వస్తువులను వినియోగం తగ్గించుకోవాలి. ఉపయోగించగల వస్తువులను మళ్లీ ఉపయోగించడం, రీసైకిల్ చేయగల వ్యర్థాలను సరైన విధంగా రీసైకిల్ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పి నేను మీకు ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను. సమస్యగా చూడకుండా బాధ్యత అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రోజు ఇప్పుడే చూసాం మనం ఇక్కడ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల కోసం, సోదరీమణుల కోసం ఇది ఫౌండేషన్ ద్వారా చేసి వారం రోజులు అయింది కానీ నేను ఇంతవరకు వచ్చి ఇక్కడ చూడలేదు. ఈ రోజే వచ్చాను. ఈ స్కూల్ కూడా చూడటం జరిగింది. ఉర్దూ మహిళలందరూ వచ్చి ఎంపీ గారిని కోరిన వెంటనే ముస్లిం మహిళలు, మైనారిటీ మహిళలు
మన వైస్ చైర్మన్ గారు అయితేనేమి, కార్పొరేటర్లు అయితేనేమి, చైర్మన్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా మా ముస్లిం మహిళలు, పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు 1 నుంచి 8వ క్లాస్ వరకే ఉంది. ఆ తర్వాత వాళ్ళని మేము చదివించుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఆ స్కూల్ పైన ఇంకా మళ్ళీ తరగతి గదులు వేసే అవకాశం లేదు. మీరు దానికి ఏదన్నా సాయం చేయండి అని ఎంపీ గారిని అడిగిన మీదట ప్రభాకర్ రెడ్డి గారు స్పందించి వెంటనే స్థానిక నాయకులతో చర్చించి ఇక్కడున్న ఆ స్కూల్ కి ఎదురుగా ఉన్న స్థలాన్ని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా దాన్ని కొని ఈ స్కూల్ కి ముస్లిం మహిళా సోదరిమణులకు అందరికీ కూడా బహుమతిగా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఫౌండేషన్ తరఫునే లేదు, ఎంపీ లాడ్స్ తరఫున ఇక్కడ తరగతి గదులు కూడా నిర్మించిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకున్నాను. అలాగే కాజానగర్ లో ఇక్కడ ఇప్పుడే మనం ఈ సాస్ ప్రోగ్రామ్ లో ఒక పార్క్ ని క్లీన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళలందరూ చాలా మంది ఎక్కడికి బయటికి వెళ్ళలేరు. ఆ పార్క్ సరిగా లేదు. దాన్ని పార్క్ ని తిరిగి పునరుద్ధరించి మహిళలు అక్కడ ఒక జిమ్మో ఏదో ఒకటి చేసుకునేటట్టు, ఎక్సర్సైజ్ చేసుకునేటట్టు ముస్లిం సోదరీమణులకు అందరికీ కూడా బహుమతిగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వబోతున్నామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మీకు అందరికీ చెప్పాలి, ఎన్నడూ లేని విధంగా మనం బుచ్చులో మొన్నే లాస్ట్ ప్రోగ్రాం చేసుకున్నాం. మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్త మున్సిపల్ ఆఫీస్ కని విని ఎరుగని రీతిలో మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ పనిచేస్తుంది. అందులో రోజు 100 మంది వరకు వచ్చి కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకుంటున్నారు. చైర్మన్ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, ప్రతి ఒక్క ఎంప్లాయీ అందులో, కార్పొరేటర్లు అందరూ అందుబాటులో ఉన్నారు. ప్రజలకి నిత్యం అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఆ రోజు మనకి ఎటువంటి స్థానంలో మీరందరూ చూశారు. నేను వచ్చి మీరందరు న్యూస్ లో కూడా వేశారు. నేను వచ్చి ఆ బేస్మెంట్ చూసినప్పుడు ఇది ఎలా కట్టాలి, ఎట్లా కట్టాలి అని చెప్పి మేమందరము తర్జన భర్జన పడినప్పుడు 2 కోట్లు దాన్ని డబ్బులు వాళ్ళు ముందు శాంక్షన్ చేస్తుంటే ఆ 2 కోట్లు మొత్తం తినేసి అసలు దాన్ని కట్టకుండా గందరగోళం చేస్తున్నారు. ఈ రోజు 4 కోట్లతో ఇదే బుచ్చి మున్సిపాలిటీలో, ఇదే బుచ్చిలో ఈ రోజు మనం భవనం పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయడం జరిగింది. మున్సిపాలిటీ భవనము అనేది ప్రతి ఒక్క పౌరుడికి, ఆ కార్పొరేషన్ లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉన్న భవనం. ఎందుకంటే ఏ పని వచ్చినా వాళ్ళు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి. అలాంటి మున్సిపల్ ఆఫీస్ ని ఇంతవరకు అద్దె భవనంలో జరిపాం. ఈ రోజు పెద్ద భవనం చేసి ప్రజలకి అంకితం చేయడం జరిగింది. ఆ రోజు మన మంత్రివర్యులు నారాయణ సారు మన బుచ్చికి 45 కోట్లు ప్రకటించారు. అందులో భాగంగా ఈ రోజు 16 కోట్లు రోడ్ల కోసం రేపు 29వ తేదీ మొదటి వారం లోపలే ఎలక్షన్ కోకముందే మనం టెండర్లు పిలవబోతున్నాం, దాన్ని స్టార్ట్ చేసుకోబోతున్నామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకున్నాను. బుచ్చిలో ఎక్కడ ఈ రోడ్డు బాగలేదమ్మా అనే విధంగా లేకుండా ప్రతి రోడ్డు సుందరమైన చేసి ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకున్నాను. ఇది మా పరిపాలన దక్షత. మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మీరు విన్నారా? ఒక కార్పొరేషన్ లో 16 కోట్లు ఇచ్చి ఒకేసారి రోడ్లు పిలవడం ఎక్కడైనా విన్నారా గత ప్రభుత్వాల్లో? ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పారదర్శకత, ప్రజల పక్షపాతి అని ఆయన్ని మనం ఎందుకు చెప్పుకుంటామంటే ఇదే. ఈ రోజు అభివృద్ధి అనేది ఏంటో చేసి చూపిస్తున్నాం. ఇప్పుడే కాజానగర్ లో కాలువలన్నీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో తొందరలో అన్ని రోడ్లు కూడా 16 కోట్లతో కంప్లీట్ చేసి బుచ్చి ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటూ, నేను మళ్ళీ నేను చేశాను మీరు చేయండి నేను అడగరు. మీకు ప్రతి ఒక్క ప్రజలకి బుచ్చి మున్సిపాలిటీలో ఈ రోజు గత ప్రభుత్వాలకి ఈ రోజు నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంకి తేడాలు చూసుకోండి. తేడా చూసి ఏ ప్రభుత్వం ఉంటే, ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే, ఎవరుంటే మీకు బుచ్చి ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు జరుగుతూ ముందుకెళ్తుందో ఈ బుచ్చి ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పి. ఎందుకంటే ఎప్పుడు చెప్తుంటాను నేను, కోవూరు ప్రజలు చాలా చైతన్యవంతులని చెప్పి.
అది మీరు నిలబెట్టుకోవాలని మరోసారి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ ఓకే. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.